హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లున్నారు అందరూ? ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది? డైలీ టార్గెట్స్ ఫాలో అవుతున్నారా లేదా? ఇఫ్ అవ్వకుంటే తొందరగా స్టార్ట్ చేసేసేయండి. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. సరే చెప్పండి, నిన్న వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఐ విష్ మీ అందరి కోరికలు తొందరగా నెరవేరాలని అండ్ మీ ప్రిపరేషన్లో ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో యా గైస్, ఇన్ని డేస్ డైలీ పాలిటీ షార్ట్ నోట్స్ అండ్ రివిజన్ చేయడంలో బిజీగా ఉండి ఎకనామీ గురించి అస్సలు ఎక్కువగా ఆలోచించనే లేదు. ఇప్పుడు మాత్రం పోతే ఈ సెప్టెంబర్ మంత్ మొత్తం ఒక్క సబ్జెక్ట్కే వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ ఎకానమీ మాత్రం ఫినిష్ చేసేయాలి అని అనిపిస్తుంది. బికాస్ మనం గమనించినట్టయితే నవంబర్లో జరిగే గ్రూప్ 3 ఎగ్జామ్కి అండ్ డిసెంబర్లో జరిగే గ్రూప్ 2 ఎగ్జామ్కి, రెండు ఎగ్జామ్స్కి ఒక పేపర్ మొత్తం ఎకానమీ సబ్జెక్టే ఉంది. 150 మార్క్స్ అంటే అంత ఈజీ అండ్ సింపుల్ ముచ్చట కాదు. ఏ సబ్జెక్ట్లో అయినా ఏదైనా టాపిక్ నచ్చకుంటే అబ్బా ఇది స్కిప్ చేసేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ ఎకానమీలో మాత్రం ఆ ఫీలింగ్ ఎంత వచ్చినా కూడా, ఎంత డ్రై సబ్జెక్ట్ అయినా కూడా, ఎంత బోరింగ్ సబ్జెక్ట్ అయినా సరే అస్సలు గివ్ అప్ ఇవ్వద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంటే. కాకపోతే నేను కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆర్ టాపిక్ అని చెప్పేసి లాస్ట్ టైం గ్రూప్ 1 అప్పుడు కూడా నేను చేసిన. సేమ్ ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా. అప్కమింగ్ వీడియోస్లో మీకు ఆ వీడియో కూడా వస్తుంది. సో అవి మంచిగా ఫోకస్ చేయండి, మంచిగా చదవండి. నేను నిన్నటి నుండి ఎకానమీ అయితే స్టార్ట్ చేసిన. సో చాలామంది విన్నర్స్ పబ్లికేషన్స్ బాగుంటుందా, విజేత పబ్లికేషన్స్ బాగుంటుందా, జీనియస్ పబ్లికేషన్ బాగుంటుందా అని మెసేజెస్ వచ్చినాయి. ఏ బుక్ చదివితే బాగుంటుందో సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. నేను పర్టికులర్గా ఈ బుక్ బాగుంటుంది, ఈ పబ్లికేషన్స్ బాగుంటుంది అని సజెస్ట్ చేయను. కాకపోతే నేను నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసిన దాంట్లో విన్నర్స్ అండ్ జీనియస్ పబ్లికేషన్స్ నాకు కొంచెం ఓకే అనిపించినాయి. సో మీరు దాంట్లోకి వెళ్ళి ఏదైనా సెలెక్ట్ చేసుకొని చదవండి. వీటిలో ఏదైనా ఒక బుక్ మీకు కన్వీనియంట్గా ఉన్నది రిఫర్ చేసుకోండి. కాకపోతే ఒక చిన్న సజెషన్ అంటారా, నోట్ అంటారా, కాషన్ అంటారా, ఏదైనా అనుకోండి. ఏ ప్రైవేట్ ఆథర్ బుక్లోనైనా వాల్యూ డిఫరెన్సెస్ ఉంటాయి, డాటా పర్సంటేజ్ల డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ వాల్యూస్, డాటా రిపోర్ట్స్, పర్సంటేజెస్ లాంటివి మనము పిఐబి, ఎకానమీ సర్వే, బడ్జెట్ ఇట్లాంటి అఫీషియల్ పీడిఎఫ్ల నుండే రెఫర్ అవ్వడం మంచిది. ఏ బుక్ తీసుకున్నా కూడా ఆ బుక్లోనే పక్కకి రాసుకోండి. ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏముంటాయో అట్లా రాసుకుంటూ చదవడానికి ట్రై చేయండి. బికాస్ మనం ఏ బుక్ చదివినా ఎండ్ ఆఫ్ ద డే కమిషన్ యాక్సెప్ట్ చేసేది స్టాండర్డ్ రిసోర్సెస్ మాత్రమే. అండ్ నేను నిన్న ఎకానమీ స్టార్ట్ చేసిన అని చెప్పిన కదా, సో అందులో ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ నుండి స్టార్ట్ చేసిన. అండ్ ఎట్లా రాసుకున్నా అంటే అన్ని ప్లాన్స్, ఆ ప్లాన్ యొక్క ఆర్కిటెక్ట్, డిజైనర్ ఎవరు, 5-year ప్లాన్స్ ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు, చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, గోల్స్ ఏంటి, ప్రయారిటీస్ ఏంటి, ఎస్టిమేటెడ్ గ్రోత్ రేట్ ఏంటి, యాక్చువల్ గ్రోత్ రేట్ ఎంత వచ్చింది, మరి ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, వీటి యొక్క పర్సంటేజెస్ అన్నీ కూడా సో ఇట్లా నీట్గా టేబుల్ లాగా చేసుకున్నా. సో దట్ మనకి ఏదైనా ఒక హెడ్లైన్ చూస్తే ఒక కాన్సెప్ట్ మొత్తం గుర్తొస్తుంది కదా. అట్లాగే ఈ టేబుల్ని చూసినప్పుడు మనకి 5-year ప్లాన్స్ మొత్తం దాని పంచాయతీ ఏంది అనేది గుర్తొస్తుంది. సో మీరు కూడా ఇట్లా నీట్గా సింపుల్గా నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. టాపిక్స్ మంచిగా గుర్తుంటాయి. మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నా, 150 మార్క్స్, 2 ఎగ్జామ్లకి 150 మార్క్స్. నెవర్ ఎవర్ రిగ్రెట్ ఆఫ్టర్ యువర్ ఎగ్జామ్. అస్సలు సబ్జెక్ట్ని గ్రాంటెడ్గా తీసుకోకండి. ఎకానమీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ కంప్లీట్ ఎగ్జామ్. So yeah, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.